సమైక్య ఆంధ్రను సాధించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేయాలని చెప్పి మాకు అందరికీ చెప్పిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ను సాధించిన వరకు ఈ నిరాహార దీక్ష ఆగదు అని ముందుకు సాగిపోవాలని మాకు పిలుపు ఇచ్చిన తర్వాత మేమందరము ఈ సమైక్య ఆంధ్ర గురించి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. రేపు 26వ తేదీ జరగబోయే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శంకరావానికి తరి రావాలని ప్రజానికానికి మేము మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడైనా మనము పోరాటాలు లేనిదే సమస్యలు సాధించలేమని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సమైక్య ఆంధ్ర గురించి నడుము కట్టి పిడికిలు బిగించి అడుగు వేసి ముందుకు సాగిపోయి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చినంత వరకు ఆగదు మా పోరాటం అని చెప్పి ముందుకు సాగిపోవాలని మేము ప్రజానికానికి మనవి చేసుకుంటున్నాం. పోరాటాలు లేనిదే సమస్యలు లేవు. స్వాతంత్ర పోరాటముతోనే మనం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు తరిమి కొట్టాం. ఇప్పుడు 2 కోట్ల ప్రజానికం, తెలంగాణ ప్రజానికం 2 కోట్ల మంది ప్రజానికం ఉండి కూడా ఈరోజు మన రాష్ట్రం తెలంగాణను విభజించండి చెప్పినప్పుడు మనం 5-6 కోట్ల జనాభా ఉండి సీమాంధ్రాలు కూడా మేము సమైక్య ఆంధ్ర గురించి ఎందుకు సాధించకుండా లేవు అని మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం మేలుకోవాలి. ఇప్పుడు మనము సమైక్య ఆంధ్రప్రదేశ్ సాధించకుండా పోతే రాయలసీమకు పోలవరం నీళ్లు కూడా రావు. కనీసం మనము 30 TMC నీళ్లు సాధించినంత వరకు ఆగదు మా పోరాటం అని చెప్పి మేము ముందుకు పోతున్నాం. 1988 నవంబర్ 1వ తేదీన మన ప్రియతమ నాయకులు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు 350 TMC నీళ్లు నిఖర జలాలు ఇవ్వకుండా పోతే ఆగదు మా పోరాటం అని రాష్ట్రమంతటి మన రాయలసీమ అంతా తిరిగి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వానికి పోరాటం చేసి గాలేరి నగరి, హంద్రి, నీవా, సుజల ప్రవంతి సాధించాడు మహానుభావుడు. అలాంటి మహానుభావునికి ఆశయాలు నెరవేర్చాలంటే, ఆయనకు శాంతి కలగాలంటే ఈ పోరాటం ఆగదు అని చెప్పి శంకరావానికి తరలిపోయి 25 సాయంత్రం 70-80 బస్సులతో మన ప్రియతమ నాయకులు మనము ఓట్లు వేసి ఎన్నుకోబడిన ప్రజా నాయకులు గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారికి మనం అండగా నిలబడి మనం ఈ ముందుకు సాగిపోయి మన రాయచోటి ప్రతాపం ఎలాంటిదో నిరూపించి ఇతనికి గౌరవం వచ్చినట్టు చేసే బాధ్యత మనందరిపైన ఉంది అని ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి, నిరాహార దీక్ష కూర్చున్న పుర ప్రజానికానికి మీకందరికీ నేను ముఖళిత హస్తాలతో నమస్కరించి మనవి చేస్తున్నాను. జై శ్రీకాంత్.